ఆయనకన్నీ పెరుమాళ్ళు, పెరుగన్నం, దద్దోజనం, చక్కెర పొంగల్ ఇవన్నీ ఉండాలి విష్ణుమూర్తికి. పాపం శివుడికి ఏం అక్కర్లా, ఒక కణము జలము, ఒక బిల్వదళము. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామః ఏకబిల్వం శివార్పణం. ఆ బిల్వదళాన్ని మనం తిప్పి పరమేశ్వరుడి మీద పెడతాం. పెడితే ఆయన త్రియాయువు అని చెప్పి దీవిస్తాట. ఏమిటా మాటలో అర్థం అంటే, నువ్వు బాల్యం చూశావు, యవ్వనం చూశావు, కౌమారం చూస్తావు, వార్ధక్యం చూస్తావు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నీకున్నటువంటి టైం స్కేల్ అంతా నువ్వు చూస్తావు అని చెప్తాడు పరమేశ్వరుడు. అందుకనే పరమేశ్వరుడికి పెద్దగా మనం ఇవ్వాల్సిందేం లేదు. ఆయనకి ఒక్క ఉద్ధరిండే నీళ్లు, అది కూడా ఈ శివరాత్రి రోజు వేస్తే ఇంకా అదృష్టం అన్నారు. ఒక్క బిల్వదళం, ఒక మారేడు దళం పెట్టినా పరమేశ్వరుడు సంతోషిస్తాడు. పైగా ఆయనకి చెప్తాం, అది ఉన్నదనుకో ఇది ఉన్నదనుకో అని చెప్తుంటారు మహాన్యాసంలో. ఆయన అన్నీ చూస్తాడు. ఏమిరా ఏం లేదు అన్నీ ఉన్నాయి అనుకోమంటావేంటని అడుగుతాడట. నువ్వు అనుకోకపోతే ఇవి కూడా అనుకోమంటారు. ఆయన అందుకే సంతోషిస్తాడు. పరమేశ్వరుడికి మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మన మనస్సు ఇస్తే చాలు, మన భక్తిస్తే చాలు. మన మనస్సులో ఉన్నటువంటి అభిమానాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తే అదే ఆయన కోట్ల ఆస్తి కింద భావిస్తాడు.